ప్రణామ్స్ మాస్టర్. అన్వేషకుని యాత్ర అనే చాప్టర్లో మనం 3వ భాగంలో ఉన్నాం. పటుత్వమైన ధ్యాన సాధన మన ప్రయత్నాలలో ఉన్న వెలితిని నింపుతుంది. అది మన అంతరంగ లోతుల్లో పనిచేసి మనలో నిద్రాణంగా ఉన్న పరిణామ శక్తులను చైతన్యపరిచి పరిణామ పథంలో మనం వేగంగా ముందుకు వెళ్ళేటట్లు చేస్తుంది. అప్పుడు మార్పు దానంతట అదే వస్తుంది. తరచూ మన ప్రమేయం లేకుండానే అలా జరుగుతుంటుంది. మనం ఎందుకు అంత సంతోషంగా ఉల్లాసంగా ఉన్నామో మనకు తెలియదు. మనం ఎందుకు అంత తేలికదనాన్ని అనుభవిస్తున్నామో తెలియదు. దీనిని మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన సహ ఉద్యోగులు మాత్రం గమనిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళు జీవితాలలో కూడా మనము పరిపూర్ణత్వపు ఉనికిని కలిగి ఉన్నట్లు అవుతాము. ప్రేమ మన ఊపిరి, మన నడక, మన మాటలు మరియు మన జీవనం. చూసావా, జ్ఞానము మరియు అనుభవము ఈ రెండు మనలను ఎలా విఫలం చేస్తాయనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయినప్పటికీ ధ్యానమనే ఆచరణాత్మక అంశం వాటికి తోడవటం వలన అవి అత్యంత ప్రయోజనకరం అవుతాయి. ఎందుకంటే ధ్యానం ద్వారా మనం ప్రప్రథమంగా జ్ఞానాన్ని పొందినందువలన అని అన్నాను. తప్పనిసరిగా అన్నారు దాజీ. కానీ ధ్యానం పరోక్ష జ్ఞానాన్ని కూడా కొంత ఉపయోగకరంగా మారుస్తుంది. ఉదాహరణకు, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదివేటప్పుడు అది మన స్వీయ అనుభవంతో అనునదిస్తుంది. అది మన అనుభవాన్ని స్పష్టీకరిస్తుంది కూడాను. తర్వాత అది మనలను ఉన్నత అవగాహన స్థాయికి తీసుకుపోగలదు. సాధన చేసే కొలది మనం మన అనుభవాల నుండి కూడా నేర్చుకోవడం ఆరంభిస్తాం. గతంలో మార్పును అనాలోచితంగా నిరోధించడం వలన మన అనుభవాలన్నీ వృధా అయిపోయాయి. కాలం గడిచే కొద్దీ ధ్యాన సాధన అంతరంగ నిరోధాన్ని తుడిచివేస్తుంది. గుర్రం కొరడా నీడతో పరిగెత్తే విధంగా మనకిప్పుడు కావలసినదల్లా అనుభవం యొక్క సంకేతమే. అంతర్గత మార్పు మొదలవ్వడానికి అది చాలు. నీవు కేవలం చిన్నగా తడితే చాలు. అంతరిక్షంలో ఆగకుండా కదిలిపోతున్న ఒక వస్తువులా మనం తయారవుతాం. నిరోధమే ఉండదు. చూసారా, మన అనుభవాలు ఇప్పుడు అదే ప్రభావం కలిగి ఉంటాయి. అది కేవలం నిన్ను తట్టగానే నువ్వు గొప్పగా తయారవుతావు. మన అనుభవాలు మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి అని నేను అడిగాను. అనుభవాలు మన అంతర్గత స్వభావాన్ని తెలుపుతాయి అని దాజీ అన్నారు. ఉదాహరణకు, నేను కోపంగా ఉన్నప్పుడు నాకు ప్రతికూల అనుభవం కలుగుతుంది. నేను కోరుకునే ఆ విధమైన అనుభవాలను నాకు రాకుండా ఆ కోపం నన్ను ఆపుతోంది. నేను అసూయగా ఉన్నప్పుడు మరొక ప్రతికూల అనుభవం కలుగుతుంది. కానీ నేను ప్రేమగా, ఉదారంగా ఉన్నప్పుడు అదొక అందమైన అనుభవం కలిగిస్తుంది. అయితే ఆ అందం యొక్క తీవ్రత నా ప్రేమ, ఔదార్యాల తీవ్రత మీద ఆధారపడుతుంది. కాబట్టి అవి నీవు ఏ దిశలో కదలాలో చెబుతాయి అని నేను అడిగాను. అవును, అవి సూచికలే. ఎప్పుడైతే నేను ఈ విధంగా ఉంటానో నా అనుభవం మరో విధంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను వేరే విధంగా ఉంటానో నా అనుభవం ఈ విధంగా ఉంటుంది. కొన్ని ధ్యాన సాధన వల్ల కలిగిన అవగాహన ఫలితం వల్ల నేను మారగలిగాను అని దాజీ అన్నారు. నిజానికి ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఉన్న అనుభవం యొక్క పాత్ర పెద్దగా మారదు. అది ఇంకా గాడిదకు పచ్చగడ్డి చూపడం లాంటిదే. ఎందుకంటే దాని పాత్ర మనలను ఒక ప్రత్యేక దిశలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది అని నేనన్నాను.
అవును, కానీ ఇప్పుడు అనుభవం ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నీవు గాడిదలో ఉన్న మొండితనాన్ని తొలగించావు గనక అని అన్నారు దాజీ. అంటే మన అంతర్గత నిరోధం అని అన్నాను. అవును, అసలు గాడిదనేదే లేని ఒక సమయం వస్తుంది. చూసారా, ఒకే కారణం నా అనుభవాలన్నింటినీ ప్రభావవంతం చేసినట్లుగా నేను చివరికి గుర్తించాను. అది నా అహాన్ని నేను ఏ విధంగా సంభాళించుకుంటున్నాను అన్నది. నా అహంకారం ఎంత ఎక్కువైతే నా అనుభవం అంత చెడ్డగా ఉంటుంది. ఎంత వినయపరునిగా, ఎంత తనకు తాను తక్కువ పాత్రను ఇచ్చుకుంటే నా అనుభవం అంత బాగుంటుంది. అదొక సరళమైన సూత్రం. తర్వాత ఒక రోజు నా మదిలో ఒక ఊహ మెదిలింది. నేను పూర్తిగా శూన్యంగా మారిపోతే అది ఎలా ఉంటుంది, అంటే నేను శూన్యమైతే ఎలా ఉంటుంది అని అన్నారు దాజీ. ధ్యానం దీన్ని కూడా సులభతరం చేస్తుంది అన్నాను. అవును, అప్పుడు నాలో నేను కనుగొన్న మార్పు, నేను అనేది నాలో ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే దానికి సంబంధించినది. విపర్యంగా భగవంతుడు ఎక్కువగా ఉన్నాడా లేక తక్కువగా ఉన్నాడా అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. చూసారా, నేను అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన తక్కువగా ఉన్నారు. నేను అనేది తక్కువగా ఉన్నప్పుడు ఆయన ఉనికి ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఇప్పుడిది మనం ఉన్నామా లేక లేమా అనే ప్రశ్నగా తయారవుతుంది అన్నారు దాజీ. ఓహో, గాడిద అదృశ్యమవడం అని మీరన్న మాటకు అర్థం అదన్నమాట అని నేనంటే దాజీ అవునన్నట్టు తల ఊపారు. నేను అంతిమ మూలంలో కరిగిపోయినప్పుడు అది సంపూర్ణ బ్రహ్మానందం. అంతకంటే కూడా నేను ఒక ఆనందం అవుతాను. నేనే ఆనందం అయినప్పుడు దాన్ని నేనెలా అనుభవించగలను? అది ఒక వర్షపు చినుకు సముద్రంలో పడినప్పుడు ఇక చినుకే ఉండదు. ఆ చినుకే సముద్రమైపోతుంది. చూశావా అన్నారు దాజీ. అందువలనే మార్మిక సాంప్రదాయాలు చివరకు మౌనంగా ఉండిపోతాయి. అవి ఉత్కృష్టమైన, పరిపూర్ణమైన, సమతుల్యమైన అంతిమ స్థితిని వెల్లడించలేవు. ఈ స్థితిని పొందిన వ్యక్తి ఎన్నడైనా స్వార్థపరుడుగా ఉండగలడా? హింసాత్మకంగా ఉండగలడా? ఈ ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. అవి కొన్ని రాజకీయమైనవి, మరికొన్ని సాంఘికమైనవి, కొన్ని ఆర్థికమైనవి, మిగిలినవి పర్యావరణ సంబంధమైనవి. అన్ని సందర్భాల్లోనూ మానవాళి ఇబ్బంది పడుతున్నది. ఈ ప్రాపంచిక సమస్యలన్నీ చాలా సాధారణమైనవి. అవి మానవుల మధ్య ప్రేమ లేకుండా, కనికరం లేకుండా, సహనము, నమ్రత లోపించడము మరియు అంగీకారం లేకపోవడం వల్లనే వస్తున్నాయి. గర్వము, ద్వేషము, హింస, దురభిమానం, అసహనము అనేవి మానవ హృదయాలను కలుషితం చేశాయి. ఏ వ్యక్తి హృదయంలోనైనా ప్రశాంతత లోపిస్తే అతని పరిసరాల్లో కూడా ప్రశాంతత ఉండదు. అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ వాదులాటకు, పోట్లాటకు కారణాలు వెతుకుతాడు. ఎప్పుడైతే హృదయం ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఇతరులలో కలిసి ప్రశాంతంగా పనిచేయగలుగుతాడు. ద్వేషం అనే సమస్యను ఎలా పరిష్కరించాలి? దీనికి రాజకీయ పరిష్కారం ఏమైనా ఉందా? ప్రేమ, అంగీకారాలను చట్టబద్ధం చేసి వాటిని బలవంతంగా అమలుపరచగలమా? ఏ చట్టమైనా మానవ హృదయాల్లో మార్పు తేగలదా? తాను మారాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే హృదయంలో మార్పు వస్తుంది. అది వ్యక్తిగతంగా ఇష్టపడి ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన విషయం. వారిపై బలవంతంగా దాన్ని అమలుపరచలేము, కానీ వాళ్లను ప్రోత్సహించగలం.
ఉపకరణాలను అందివ్వగలమంతే. కాబట్టి ఇతరులను మార్చడానికి ప్రయత్నించే ముందు మనలో మార్పు తెచ్చుకోవడానికి మనం అంకితం కావాలి. ఇతరులను ఒత్తిడి చేయవద్దు. వారు ఎలా ఉంటే అలా వారిని ప్రేమించడానికి, అంగీకరించడానికి తృప్తిపడాలి మరియు మన కుటుంబ సభ్యులతో సమానంగా వారికి సేవ చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి. ఇలాంటి మానవాళి కావాలని ఈ ప్రపంచం మిక్కిలి కోరుకుంటోంది. మరో వ్యక్తి యొక్క లోపాలను అంగీకరించడాన్ని ప్రేమ ఒక్కటే సుసాధ్యం చేయగలదు. ఏ తల్లి అయినా తన బిడ్డలను పరిత్యజించడం ఎప్పుడైనా చూశారా? తన బిడ్డ నిరంతరం చెడుగా ప్రవర్తిస్తున్నా, స్కూలు నుండి తరిమివేయబడినా, ఇంకా నికృష్టంగా తయారైన ప్రతి ఒక్కరూ అతనితో విసిగిపోతున్నప్పటికీ తల్లి మాత్రం తన బిడ్డకి తోడుగానే ఉంటుంది. దీనికి కారణం మాతృప్రేమే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అంగీకారం ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దయాగుణం, క్షమాగుణం ఉంటుంది. అన్ని ఉత్తమ గుణాలకు మూలం ప్రేమే. కనుక ప్రేమ అనేది ఉన్నప్పటికీ మరో గుణం మీకు అవసరమా? ప్రేమ ఉంటే అంగీకారం, క్షమాగుణం మరియు దయాగుణం అనావశ్యకం అవుతాయి. ప్రేమ ఉంటే చాలు, మరి ఏ గుణము అవసరం లేదు. ఇది మనందరికీ తెలుసు. మహాత్ములైన నాటి నేటి గురువులందరూ ఇదే చెప్పారు. కానీ కేవలం బోధనలే సరిపోయినట్లయితే మనం ఇప్పటికే పరివర్తన చెంది ఉండేవాళ్ళం కదా. ప్రణామ్స్ మాస్టర్.